నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కౌంటింగ్ ఏర్పాట్లు నిబంధనల మేరకు చేపడుతున్నాం. కౌంటింగ్ సక్రమంగా నిర్వహించి ఫలితాలు కౌంటింగ్ రోజున సాయంత్రం 4 గంటలలోపు పూర్తికి ఏర్పాట్లు చేపడుతున్నాం పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటవిక ప్రజాస్వామ్యం కొనసాగుతోంది. తీవ్ర విమర్శలు చేసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటిల సురేంద్ర కుమార్. జిల్లాల్లో ఏనుగుల సంరక్షణ కొరకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. జిల్లాల్లో ఏనుగుల గణన చేపట్టాం. ఇప్పటి వరకు 90 నుంచి 110 ఏనుగులు ఉన్నట్లు గుర్తించాం పేర్కొన్న జిల్లా అటవీ శాఖ అధికారి చైతన్య కుమార్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. కౌంటింగ్ సన్నద్ధతపై చేపడుతున్న ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేయగా, తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి కాన్ఫరెన్స్ హాల్ నుండి తిరుపతి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ సంబంధిత అధికారులతో కలిసి హాజరై మాట్లాడుతూ, తిరుపతి జిల్లా ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరిగేలా నిబంధనల మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు సీఈఓ వీసీ నందు కలెక్టర్ హాజరై మాట్లాడుతూ, కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ సహాయకులు, మైక్రో అబ్జర్వర్లకు విధుల కేటాయింపు కొరకు ఫస్ట్ ర్యాండమైజేషన్ ఈ నెల 26న, రెండవ ర్యాండమైజేషన్ జూన్ 3వ తారీఖున అబ్జర్వర్ సమక్షంలో చేపట్టడం జరుగుతుందని తెలిపారు. 22 మే బుధవారం నాడు కౌంటింగ్ విధులకు హాజరయ్యే సిబ్బందికి మొదటి దశ శిక్షణా కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. మీడియా సెంటర్ ఏర్పాటు చేపడుతున్నామని, తగినంత కేంద్ర బలగాలు రావటం జరిగిందని, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రం వద్ద శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం ఎంట్రీ వద్ద భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. 90 సీసీ కెమెరాలు ఏర్పాటుతో స్ట్రాంగ్ రూమ్, దాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కవర్ అయ్యేలా ఏర్పాటు చేశామని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు 4వ తేదీన సాయంత్రం 4 కల్లా పూర్తయ్యేలా ఏర్పాట్లు చేపడుతున్నామని, ఈవీఎం కంట్రోల్ యూనిట్ల ఓట్ల లెక్కింపు కూడా ఆలోపు పూర్తి చేస్తామని, తదనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పోస్టల్ బ్యాలెట్ 15 టేబుల్ ఏర్పాటుతో 3 రౌండ్లలో పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సీసీటీవీ కెమెరాల వద్ద అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లు పరిశీలించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈసీఐ, సీఈఓ, ఏపీ వారి మార్గదర్శకాల మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ సీఈఓకు వివరించారు. ఆరోగ్యశ్రీ పథకం కింద క్లెయిమ్ల జాప్యంపై నెట్వర్క్ ఆసుపత్రుల ఆందోళనకు సంబంధించి తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ప్రైవేట్ ఆసుపత్రుల మేనేజింగ్ డైరెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం కొంత మొత్తంలో క్లెయిమ్లను విడుదల చేసింది. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల పథకం కింద ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తే లబ్ధిదారులు ప్రభావితమవుతారని, పెండింగ్లో ఉన్న క్లెయిమ్ల విడుదలకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హెల్త్తో చర్చలు కొనసాగుతున్నాయి మరియు ఈ నిధులను విడుదల చేయడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి. ఎన్నికల కోడ్ను పరిగణలోకి తీసుకుని ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించాలని అభ్యర్థించారు. క్లెయిమ్ల మొత్తంలో 50% విడుదల చేయవలసిన అవసరాన్ని ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి తెలియజేయాలని ఆసుపత్రుల యాజమాన్యం కలెక్టర్ని అభ్యర్థించారు. ఈ అభ్యర్థనను హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీకి తెలియజేస్తామని నెట్వర్క్ హాస్పిటల్స్ ఎండీలకు కలెక్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమన్వయ అధికారి రాజశేఖర్ రెడ్డి, జిల్లా మేనేజర్ శివకుమార్, సంకల్ప హాస్పిటల్ అధినేత నాగరాజు, అనంతనాగ్, వెంకటరమణ హార్ట్ హాస్పిటల్ యాజమాని వెంకటరమణ, సాయిసుధ హాస్పిటల్ యాజమాని సుధారాణి, స్నేహ హాస్పిటల్ యాజమాని రమేష్, రష్ హాస్పిటల్ డాక్టర్ శివకుమార్, అమర హాస్పిటల్ సీఈఓ వేణుగోపాల్, రమాదేవి హాస్పిటల్ సీఈఓ చక్రధర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఏనుగుల గణన చేపట్టినట్లు జిల్లా అటవీ శాఖ అధికారి చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. జిల్లాలో ఏనుగుల గణన చేపట్టినట్లు జిల్లా అటవీ శాఖ అధికారి చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు జిల్లాలో ఏనుగుల లెక్కింపు కార్యక్రమం కొనసాగుతుందని, ఇందుకోసం 66 బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా అటవీ శాఖ అధికారి తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 90 నుంచి 110 ఏనుగులు ఉన్నట్లు అంచనా ఉందన్నారు. మొత్తం మన సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశం మొత్తం మీద సింక్రోనస్ సౌత్ ఇండియా ఎలిఫెంట్ ఎస్టిమేట్స్ మనం కండక్ట్ చేస్తున్నాము 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు. ఇది 3 రోజుల ఎక్సర్సైజ్ చేస్తున్నామండి. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కూడా వన్ ఆఫ్ ద స్టేట్ అలాంగ్ విత్ కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు. మన రాష్ట్రంలో వచ్చేసేసి చిత్తూరు జిల్లా నోడల్ ఆఫీసర్గా, నోడల్ డిస్ట్రిక్ట్గా ఉంది ఈ ఎక్సైజ్ అంతటికి కూడా. చిత్తూరు జిల్లా, తిరుపతి, అన్నమయ్య, పార్వతీపురం మన్యం నార్త్ కోస్టల్ ఆంధ్రాలో,
తర్వాత విజయనగరం. ఈ 5 డిస్ట్రిక్ట్స్లో కూడా మనము ఈ సింక్రోనస్ ఎలిఫెంట్ ఎస్టిమేట్ చేస్తున్నాం, గజగణన చేస్తూ ఉన్నాము. ఇందులో భాగంగానే ఈరోజు మొదటి రోజు బ్లాక్ కౌంటింగ్ ఒక బ్లాక్స్గా డివైడ్ చేసుకుని డిస్ట్రిక్ట్స్ని ఒక 15 కిలోమీటర్ నడక ఇందులో ఉంటుందండి. అందులో డైరెక్ట్ సెట్టింగ్ ఏదైతే మన ఎలిఫెంట్స్ డైరెక్ట్ సెట్ చేయడానికి కూడా ముఖ్యంగా చేస్తాం. దాన్ని ఏజ్ ప్రొఫైలింగ్, జెండర్ ప్రొఫైలింగ్ చేస్తాం. సెకండ్ డే వచ్చేసేసి ట్రాన్సాక్ట్ నడక ఉంటుంది. ఇందులో భాగంగానే 2 కిలోమీటర్స్ నడక జరిగి అందులో ఇండైరెక్ట్ సైటింగ్ అంటే డంగ్ పైల్స్ కానీ లేదంటే పగ్మార్క్స్ కానీ లేకపోతే ఇంకేమైనా ఆనవాళ్ళు ఎలిఫెంట్ పోయిన ఆనవాళ్ళు అవన్నీ ఉన్నాయంటే అవన్నీ మనం కలెక్ట్ చేస్తాం. మూడో రోజు వచ్చేసేసి వాటర్ హోల్ సర్వే ఉంటుంది. ఏదైనా కానీ ఎలిఫెంట్ ఏనుగులు ఎక్కువగా వెళ్ళే నీటి వనరుల దగ్గరికి మనం అక్కడ వెళ్ళి క్యాంపింగ్ చేస్తాము. ఈ మొత్తం 66 బ్లాక్స్లో కూడా చేసి అక్కడ ఎన్ని ఏనుగులు వస్తున్నాయి ఏంది అనే దాని గురించి కూడా మనము డేటా షీట్లో మనము రికార్డ్ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం డేటా అంతటిని కూడా క్రోడీకరించి కంపైల్ చేసి మనము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు, తర్వాత కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మనం పంపడం జరుగుతుంది. దీని ద్వారా మొత్తం రాష్ట్రం సౌత్ ఇండియాలో ఎన్ని ఎలిఫెంట్స్ ఉన్నాయనే దాని మీద ఒక అంచనా వస్తుంది. సో ఇది సెన్సెస్ కదా, సో అంచనా వస్తుంది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఎన్ని ఏనుగులు ఉన్నాయనే దాని మీద కూడా ఒక అంచనా వస్తుంది. దీనివల్ల మనము ఏనుగు తర్వాత మనుషుల యొక్క ఒక కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. తర్వాత బెటర్ ప్లానింగ్, మనం ఎలా ప్లాన్ చేసుకుంటే ఈ సమస్యల్ని మనం అధిగమించవచ్చో వాటి గురించి కూడా చేసుకోవచ్చు. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి మనం నివేదించి ఎక్కువ ఫండ్స్ తీసుకోవడానికి కూడా ఇది దోహదపడుతుంది. సో అందుకని చెప్పేసి ఈ మొత్తం ఎక్సైజ్ని కూడా మీడియా అందరూ కూడా బాగా కవర్ చేస్తూ ఉన్నారు, ఇంట్రెస్టింగ్ కవర్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటవిక ప్రజాస్వామ్యం కొనసాగుతోందని రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటిల సురేంద్ర కుమార్ తీవ్రంగా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు పక్కా ప్రణాళికలతో ప్రజలపైన, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలపైన, టీడీపీకి ఓటేసిన ఓటర్లపైన మారణ ఆయుధాలతో దాడి చేయటం, ముందెన్నడూ లేని విధంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవటం చాలా దురదృష్టకరమని, అందుకు కొందరు పోలీసు అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడం, సహకరించడం చాలా దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా జరగనటువంటి హింసాత్మక సంఘటనలు మన రాష్ట్రంలో జరగటం చాలా శోచనీయమన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు ఒక అసాధారణ పరిస్థితి ఏర్పడిందని, అదేంటంటే ఎన్నికల రిటర్నింగ్ అధికారులు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకుల యొక్క ఒత్తిడులకు, బెదిరింపులకు గురై తాము విధులు నిర్వహించలేమని మెడికల్ లీవ్ మంజూరు చేయమని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వినతులు చేయటం చాలా దురదృష్టకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల చరిత్రలో మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, నరసరావుపేట, తెనాలి మరియు చాలా నియోజకవర్గాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ యొక్క దర్యాప్తు నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. సిట్ అధికారుల యొక్క దర్యాప్తులో 1530 మందిని నిందితులుగా గుర్తిస్తే కేవలం 140 మందిని మాత్రమే అరెస్టు చేసి పోలింగ్ యంత్రాంగం చేతులు దులుపుకున్నారని తీవ్రంగా విమర్శించడం జరిగింది. ఈ విలేకరుల సమావేశంలో చిత్తూరు పార్లమెంటు కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, చిత్తూరు మైనారిటీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు జాఫర్, పూతలపట్టు నియోజకవర్గ బీసీసెల్ అధ్యక్షులు ధరణి ప్రకాష్, పార్లమెంటు బీసీసెల్ కార్యదర్శి కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆయన 13వ తారీఖున స్వయంగా పోలింగ్ కేంద్రంలో ఈవీఎం దాడి చేస్తే మరి ఆ రోజు వెబ్ కాస్టింగ్ ఉంది, వీడియో రికార్డింగ్ ఉంది, పోలింగ్ ఆఫీసర్లు సిబ్బంది ఉన్నారు, వివిధ పార్టీల ఏజెంట్లు ఉన్నారు, ఓటర్లు ఉన్నారు. అంతమంది ప్రత్యక్షంగా చూసిన తర్వాత కూడా మరి అక్కడ ఉండే అధికారులు ఒక ఎమ్మెల్యేని పక్కన పెట్టి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని చెప్పి తప్పుడు ఫిర్యాదు ఇచ్చారు. ఇది చాలా దురదృష్టకరం. మరి 13వ తారీఖున ఈ సంఘటన జరిగితే 15వ తారీఖు వరకు పోలీసు ఫిర్యాదు కూడా ఇవ్వాల. అంటే బాధ్యత ఎవరిది? బాధ్యత పోలింగ్ ఆఫీసరు, రిటర్నింగ్ ఆఫీసర్ తెలియజేయాల్సిన అవసరం ఉంది. రిటర్నింగ్ ఆఫీసర్ వెంటనే స్పందించి మరి పోలీసు ఫిర్యాదు చేయాలి. ఎందుకంటే ఎన్నికల అఫెన్స్ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. ఒక ఈవీఎం పగలగొట్టారంటే అంతకంటే మించిన ఎన్నికల నేరం ఇంకోటి ఉండదు. అయినా కూడా పోలీసు స్పందించి మరి సరైన చర్యలు లేవు. నిన్న మొన్న 2-3 రోజుల క్రితం ఆ వీడియో బయట వచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే ఎమ్మెల్యే పైన A1గా చేర్చి కొన్ని సెక్షన్లు పెట్టారు. మరి పోనీ ఆయన అరెస్ట్ చేశారంటే అది లేదు. మరి ఆయన పారిపోవడానికి మరి పోలీసు అధికారులే సహకరించారనేది ఈరోజు స్పష్టమవుతా ఉంది. 2 రోజుల పాటు జరిగే నడివితి గంగమ్మ జాతర వేడుకల్లో ఓంశక్తి భక్తుల విన్యాసాలు ఎంతగానో అలరించాయి. పెద్ద ఎత్తున ప్రజలు ఓంశక్తి భక్తుల విన్యాసాలు వీక్షించేందుకు బారులు తీరారు.
చిత్తూరు నగరంలో నడివిది గంగమ్మ జాతర ముగింపు కార్యక్రమంలో చేపట్టే ఓంశక్తి విన్యాసాలు జాతరకు ప్రత్యేక ఆకర్షణగా నిలవడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే గంగమ్మ తల్లికి మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓంశక్తి భక్తుల కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు సరితా శంకర్లతో పాటు మురళి మీడియాతో మాట్లాడారు. ప్రతి ఏడాది గంగమ్మ జాతర పర్వదినాన్ని పురస్కరించుకుని రెండవ రోజున ఓంశక్తి భక్తులు పెద్ద ఎత్తున గంగమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతోందన్నారు. ఇందులో భాగంగానే నోటికి శూలాలు గుచ్చుకోవడంతో పాటు అమ్మవారి గరికను చేతపట్టి ఓంశక్తి భక్తులు అమ్మవారి నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు. చివరిగా అమ్మవారికి ఓంశక్తి భక్తులు పూలమాలలు వేయడంతో అమ్మవారి నిమజ్జన కార్యక్రమం పూర్తవుతుందని, ఈ ఏడాది జాతర సందర్భంగా చిత్తూరు నగరం నుంచే కాక ఇతర రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలి రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓంశక్తి భక్తులు కమిటీ సభ్యులు ఆర్ముగం, జ్యోతి నాగయ్య, మురగారెడ్డి, అధిక సంఖ్యలో ఓంశక్తి భక్తులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఏనుగుల సంరక్షణ కొరకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు చిత్తూరు జిల్లా అటవీ శాఖ అధికారి చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం జిల్లా అటవీ శాఖ అధికారి చిత్తూరులో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఏనుగుల సంరక్షణ కోసం దేశంలో తొలిసారిగా చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలో 3.5 కిలోమీటర్ల దూరం అండర్ పాస్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం జాతీయ ఏనుగుల సంరక్షణ కేంద్రం, జాతీయ రహదారుల సంస్థలతో చర్చలు జరిపి అండర్ పాస్ ఏర్పాటు చేయడం జరిగిందని డిఎఫ్ఓ తెలిపారు. ఎక్స్ప్రెస్ హైవే వద్ద ఏనుగులు సురక్షితంగా ఉండటానికి అండర్ పాస్ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే అనేది ఎకో సెన్సిటివ్ జోన్ కింద వస్తుంది. దాదాపు 45 కిలోమీటర్ల ఎకో సెన్సిటివ్ జోన్ కింద వస్తుంది. అదేవిధంగా 7 కిలోమీటర్లు మన ఫారెస్ట్లో ఆ మార్గం వెళ్ళేది ఉందన్నమాట. సో ఈ ఏనుగులకి అది ఒక కారిడార్ మార్గంగా ఉంది. ఈ నడావా ఉంది కాబట్టి ఇక్కడ దాదాపు 7 కిలోమీటర్ల మార్గంలో మనం దాదాపు 3.5 కిలోమీటర్ల ఈ అండర్ పాసెస్ మనము పెట్టడం జరిగింది డిజైన్లో. దీని ద్వారా ఏమవుతుంది అంటే ఏనుగుల మూమెంట్కి, ఏనుగుల యొక్క మార్గానికి ఎలాంటి ఆటంకం లేకుండా అది ఫ్రీగా అటు ఇటు వెళ్ళే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీనివల్ల ఏమవుతుంది అంటే కాన్ఫ్లిక్ట్ అనేది ఒక ఏరియాకి పరిమితం కాకుండా ఏనుగులలో వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఆ స్ప్రెడ్ అయిపోయి దాని హ్యాబిటేషన్ కూడా ఫ్రాగ్మెంట్ కాకుండా ఉంటుందని చెప్పేసి మేము దానికి చాలా గట్టిగా ప్రయత్నించాము. సో ముఖ్యంగా చెప్పాలి అంటే పెంచ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో ఏదైతే ఉందో అక్కడ దాదాపు లాంగెస్ట్ 36 కిలోమీటర్స్ హైవేలో వాళ్ళు అక్కడక్కడ కూడా 500 మీటర్లు 400 మీటర్లు ఈ అండర్ పాస్ ఇవ్వడం జరిగింది. కానీ మన పలమనేరులో దేశంలోనే లాంగెస్ట్ ఒక స్ట్రెచ్ అయితే 1.5 కిలోమీటర్ ఒకటే స్ట్రెచ్ అండర్ పాస్ ఉంది. దట్ ఈస్ ద లాంగెస్ట్ అండర్ పాస్ ఇన్ ద కంట్రీ. సో ఇవన్నీ కూడా మేము ఎన్హెచ్ఏ వాళ్ళతో డిస్కస్ చేసి నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ని కూడా ఒప్పించి ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. దీని ద్వారా ఇంకా 20-30 సంవత్సరాలు ఈ ఏనుగుల ప్రాబ్లం కొంతవరకు తగ్గించే ఆస్కారం ఉందని చెప్పేసి అటవీ శాఖ భావిస్తాం. పలమనేరు నుంచి మొగలి ఘాట్ వరకు, మొగలి విలేజ్ దగ్గర వరకు 7 కిలోమీటర్ల స్ట్రెచ్ పోతుందండి. అందులో 3.5 కిలోమీటర్లు అండర్ పాస్ ఉంది. తిరుచనూరు పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలలో భాగంగా రెండవ రోజు గురువారం ఉదయం స్వర్ణ రథంపై ఆసీనులై భక్తులను కటాక్షించారు. ఆలయంలో ఉదయం వైదిక కార్యక్రమాల అనంతరం పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని అర్చకులు స్వర్ణరథంపై ఆసీనురాలని చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తన్మయత్వంతో 4 మాడవీధుల్లో రథాన్ని లాగారు. కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. స్వర్ణ రథోత్సవంలో సిఈ నాగేశ్వరరావు, SC2 జగదీశ్వరరెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఆలయ అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ శేషగిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్ గణేష్ విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ పద్మావతి తయారుల వారి వార్షిక వసంతోత్సవంలో రంగరంగ వైభవంగా ప్రారంభమై రెండో రోజు చేరింది. ఈరోజు ఉదయమే అమ్మవారి సుప్రభాత సేవతో మేలుకొల్పి తదుపరి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి అమ్మవారికి విశేషమైనటువంటి అలంకారం రత్నగంచ మణిమాణిక్య కిరీటములతో అమ్మవారిని వేయించేపు చేసి స్వర్ణరథమును వేయించేపు చేయుచున్నది. ఈ స్వర్ణరథమును ఈ పౌర్ణమి రోజు చూసేలా పునర్జన్మ లేకుండా కోరిన కోరికలు నెరవేర్చుతూ అమ్మవారి అనుగ్రహం పొందును. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క స్వర్ణరథములో అమ్మవారిని చూసి తరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. ఫ్రీడమ్ ఫ్రమ్ హంగర్ గ్రూప్స్ లో సభ్యులైన సుధీర్ విజ్ఞప్తి మేరకు తిరుచనూరు చైతన్యపురంలో నివాసముంటున్న కృష్ణయ్య వెంకటలక్ష్మి దంపతులకు 2 కుమారులు అంగవైకల్యంతో బాధపడుతున్నారని
ఫ్రీడమ్ ఫ్రమ్ హంగర్స్ గ్రూప్ దృష్టికి తీసుకురావడంతో ఫ్రీడమ్ ఫ్రమ్ హంగర్ గ్రూప్ ద్వారా 10,000 ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఫ్రీడమ్ ఫ్రమ్ హంగర్ గ్రూప్లో సభ్యులైన సుధీర్ విజ్ఞప్తి మేరకు తిరుచానూరు చైతన్యపురంలో నివాసం ఉంటున్న కృష్ణయ్య వెంకటలక్ష్మి దంపతులకి 2 కుమారులు అంగవైకల్యంతో బాధపడుతున్నారని మన దృష్టికి రావడంతో వారికి మన వంతు సాయంగా గ్రూప్ ఫ్రీడమ్ ఫ్రమ్ హంగర్ ద్వారా 10,000 ఆర్థిక సాయం చేయడం జరిగింది. వారి కోరిక మేరకు వీల్ చైర్ త్వరలో అందజేయడం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా గ్రూప్ని సంప్రదించవచ్చునని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రూప్ సభ్యులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శశిధర్ రెడ్డి, ధనంజయ రెడ్డి, గోవర్ధన్, మూర్తి, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల స్వామి మాట్లాడుతూ తరిగొండ వెంగమాంబ జయంతి ఉత్సవాలకు వచ్చానని, తరిగొండ వెంగమాంబ సంకీర్తనలు వెలికి తీయటానికి విశాఖ శారదా పీఠం సహకరించిందని తెలిపారు. కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు ఈ సంకీర్తనలు వెలికి తీసి పాటించాలని కోరామన్నారు. ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలని స్వామివారిని కోరుకున్నామని స్వరూపానంద స్వామి తెలిపారు. ప్రతి సంవత్సరం జరిగే తడిగొండ వెంగమాంబ కార్యక్రమానికి నేను వచ్చి ఉన్నాము. ఆ కార్యక్రమంలో పాల్గొన్నాము. ఆ తడిగొండ వెంగమాంబ అమ్మవారి యొక్క కీర్తనలు బయటికి తీయడానికి పూర్తి సహకరించింది విశాఖ శ్రీ శారదా పీఠం. ఆ రోజుల్లో కరుణాకర్ రెడ్డి, భూమన్న వీళ్ళు ఉన్నప్పుడు దానిని వెలికి తీసి ఆ కీర్తనలు ఎన్నో పాడించి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం పెట్టించాలని ఆ రోజులో నిర్ణయం అయింది. అనూచానంగా ఇంతవరకు జరుగుతుంది. అమ్మవారు సాక్షాత్ అమ్మవారి యొక్క స్వరూపంగా ఆవిడ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేసింది కాబట్టి ఆమె కార్యక్రమానికి నిన్న వచ్చి ఈరోజు స్వామివారు దర్శనం చేసుకొని ఈ సంవత్సరం చాలా అద్భుతాలు జరగాలి, ఈ సంవత్సరం అంతా బాగుండాలి, ఈ సంవత్సరం నుంచి ఇంకా ముందు రాష్ట్రం ఇంకా గొప్పగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ భగవంతుని. కుప్పంలో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా బుధవారం ఉదయం 10 గంటల నుండి అమ్మవారి విశ్వరూప దర్శనాన్ని భక్తులకు కల్పించారు. కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా పేరొందిన అమ్మవారిని దర్శించుకోవటానికి కుప్పంతో పాటు ద్రావిడ రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుండి భక్తులు లక్షల్లో తరలివచ్చారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో ముందుగా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. భక్తులు అమ్మవారికి వివిధ వేషధారణలతో మొక్కులు చెల్లించుకుని అమ్మవారిని దర్శించుకోవటం కోసం క్యూ లైన్లలో బారులు తీరారు. కుప్పం మున్సిపల్ పరిధిలోని హెచ్పి రోడ్డులో ఐస్ క్రీం దుకాణం నడుపుకుంటున్న మణికంఠ అనే వ్యక్తిపై కత్తితో యువకులు బెదిరింపులకు పాల్పడిన ఘటన బుధవారం అర్ధరాత్రి జరిగింది. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుకాణంలోని సుమారు 4,000 రూపాయల విలువ చేసే ఐస్ క్రీంలను యువకులు ఎత్తుకెళ్లినట్లు మణికంఠ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కత్తితో బెదిరించిన 3 యువకులను కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కౌంటింగ్ ఏర్పాట్లు నిబంధనల మేరకు చేపడుతున్నాం. కౌంటింగ్ సక్రమంగా నిర్వహించి ఫలితాలు కౌంటింగ్ రోజున సాయంత్రం 4 గంటలలోపు పూర్తికి ఏర్పాట్లు చేపడుతున్నాం పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటవిక ప్రజాస్వామ్యం కొనసాగుతోంది. తీవ్ర విమర్శలు చేసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటిల సురేంద్ర కుమార్. జిల్లాల్లో ఏనుగుల సంరక్షణ కొరకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. జిల్లాల్లో ఏనుగుల గణన చేపట్టాం. ఇప్పటి వరకు 90 నుంచి 110 ఏనుగులు ఉన్నట్లు గుర్తించాం పేర్కొన్న జిల్లా అటవీ శాఖ అధికారి చైతన్య కుమార్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.